ఎవరి కర్మకి వారే బాధ్యులన్నట్టు తమ జీవితాన్ని తామే నాశనం చేసుకున్న వాళ్ళలో హీరో తరుణ్ ఒకడు. నువ్వే కావాలి మూవీతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి వరుసగా నువ్వే నీ మనసు నాకు తెలుసు, ఎలా చెప్పను, శశిరేఖ పర్ణి వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి లవర్ బాయ్గా తనకంటూ మంచి పేరుని సంపాదించాడు తరుణ్. ఆర్తి అగర్వాల్తో డేటింగ్ చేస్తున్నాడని అప్పట్లోనే ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న తరుణ్ ఆ తర్వాత కొంతకాలం సినిమాలకి దూరమై మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. తన నటనతో ఆస్కార్ స్టేజ్ దాకా వెళ్లిన తరుణ్ కి ఆ స్టార్ హీరో కావాలనే సినిమాలు రాకుండా చేశాడా? తరుణ్ వల్లే ఆర్తి అగర్వాల్ 2 సార్లు ప్రెగ్నెంట్ అయిందా? ప్రీమనీతో ఎఫ్ఐఆర్ వల్లే ఆర్తి అగర్వాల్ సూసైడ్ చేసుకుందా? కన్న తల్లి తరుణ్ జీవితాన్ని నాశనం చేసిందా అనే విషయాల్ని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తరుణ్ చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి. తరుణ్ కుమార్ అలియాస్ తరుణ్ 1983 జనవరి 8న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు. తండ్రి ఎస్ చక్రవాపాని. ఇతను ఒరియా మూవీలో హీరోగా పనిచేశాడు. తల్లి రోజారమణి. ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను హీరోయిన్ గాను నటించింది. తరుణ్ కి అమూల్య అనే చెల్లెలు కూడా ఉంది. తరుణ్ తల్లి రోజారమణి చిన్నప్పటి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఉండడం వల్ల తన కొడుకుని ఎలాగైనా తన భర్త చక్రపాణిలాగే హీరోని చేయాలని తరుణ్ని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి పరిచయం చేసింది. అలా 1990లో మనసు మమత అనే మూవీ ద్వారా తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి అరంగేటం చేశాడు. ఆ మూవీ రిలీజ్ అయి అంతగా ఆడలేదని చెప్పొచ్చు. కానీ 1991లో మణిరత్న యొక్క అంజలిలో తరుణ్ చేసిన పాత్రగాను బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. అంతేకాకుండా ఇండియా నుంచి ఆస్కార్ కి అఫీషియల్ గా అంజలి మూవీ నామినేట్ కూడా అయింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తరుణ్ సూర్య ఐపీఎస్, ఆదిత్య 369, తేజ, జానీ అని తెలుగు మలయాళంలో కలిపి 13 సినిమాల దాకా చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత తరుణ్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన క్రేజ్ ని అలాగే ఉంచి హీరోని చాలని తరుణ్ తల్లి 5 సంవత్సరాల వరకు తరుణ్ తో ఏ సినిమాలు చేయకుండా ఆపేసింది. ఇక తరుణ్ తండ్రి చక్రపాణి ఒరియాలో ఈటీవీ ఛానల్ కి సీఈఓగా పనిచేస్తూ ఉండేవాడు. దీంతో రామోజీరావు గారితో చక్రపాణికి రోజారామణికి మంచి అనుబంధం ఉండేది. 1990లో రామోజీరావు గారి బ్యానర్లో సీరియల్ గాని మూవీ గాని వస్తుందంటే ప్రజల్లో మంచి క్రేజ్ ఉండేది. అలా తరుణ్ని రామోజీరావు గారే హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని రోజారమణి గారు తరుణ్ కి అంతకు ముందు వచ్చిన సినిమా ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేసింది. అప్పుడే 1999లో మలయాళంలో బిగ్ హిట్ అయిన నీరం అనే మూవీ రైట్స్ ని రామోజీరావు గారు తీసుకుని 2000 సంవత్సరంలో నువ్వే కావాలి అనే మూవీ తీసి తరుణ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ మూవీ అక్టోబర్ 13, 2000లో రిలీజ్ అయి తెలుగులో సాంగ్స్ పరంగాను స్టోరీ పరంగాను అప్పటికే తరుణ్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న క్రేజ్ తోనూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హీరోగా చేసిన మొదటి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో తెలుగులో తరుణ్ కి ఆఫర్స్ ఎత్తుక్కుంటూ వచ్చాయి. అంతేకాకుండా తల్లి రోజారమణి కండిషన్స్ కూడా ప్రొడ్యూసర్స్ కి చెప్పడం ఎక్కువైంది. అయినా గెలిచే గుర్రాన్ని ఎవరు వదులుకుంటారని ఈమె చెప్పిన కండిషన్స్ కి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఓకే చెప్పేవారు. అలా ప్రియమైన నీకు, చిరుజల్లు మూవీస్ చేసిన అవి యావరేజ్ గానే ఆడాయి. అయినా తరుణ్ కి ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. అప్పుడే తరుణ్ కి నువ్వు లేక నేను లేను మూవీకి సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఆఫర్ రావడంతో అప్పటికే వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావు మూవీ చేసిన ఆర్తి అగర్వాల్ ఈ మూవీకి హీరోయిన్ గా ఉండడంతో తరుణ్ ఆ మూవీకి సైన్ చేయడం జరిగింది. ఆ మూవీ 2002లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు తరుణ్ కి వరుస సినిమా ఆఫర్లు వచ్చేలా చేసింది. అలా నువ్వే, అదృష్టం, సోగ్గాడు, ఒక ఊరిలో, శశిరేఖ పర్ణి అని హీరోగా 21 సినిమాల్లో నటించాడు. తరుణ్ నటనకు గాను 3 నంది అవార్డ్స్ తో పాటు ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇది తరుణ్ కి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే 2002లో నువ్వు లేక నేను లేను మూవీ చేస్తున్న సమయంలో తరుణ్ ఆర్తి అగర్వాల్ కి మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. అప్పటికే టాప్ యాక్ట్రెస్ గా తెలుగు సినిమాల్లో దూసుకుపోతుంది ఆర్తి అగర్వాల్. ఇటు తరుణ్ కూడా యూత్ తో మంచి క్రేజ్ సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అలా వీరిద్దరూ బిజీగా ఉంటూనే టైం దొరికినప్పుడల్లా హోటల్స్, రెస్టారెంట్స్ అని వెళ్తూ ఉండేవారు. అప్పటి వరకు వీరిద్దరి లవ్ రూమర్స్ అని అందరూ అనుకున్నారు. కానీ ఒక హోటల్ నుండి ఇద్దరూ కలిసి బయటికి రావడంతో వీళ్ళిద్దరూ సీరియస్ గా డేట్ చేస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వార్తలు వచ్చిన తర్వాత ఇద్దరు సోగ్గాడే మూవీని కలిసి చేశారు. అప్పుడే వీరిద్దరూ చాలా సీరియస్ రిలేషన్షిప్ లో ఉండడం తెలుసుకున్న రోజారమణి తరుణ్ కి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది.
అయినా ఆ వార్నింగ్ను పట్టించుకోకుండా 2002 నుండి సీరియస్ లవ్లో ఉండి సాగారు. ఈ మధ్యలోనే ఆర్తి అగర్వాల్ ప్రెగ్నెంట్ అయిందని, త్వరలోనే తరుణ్ ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్లో కూడా కూసింది. ఈ విషయం కూడా రోజారామనికి తెలియడంతో డైరెక్ట్గా ఆర్తి అగర్వాల్ ఇంటికెళ్లి వార్నింగ్ ఇవ్వడం, అంటే నీలా హీరోల పక్కన సగం సగం బట్టలు వేసుకుని అందరితో క్లోజ్గా ఉండేదాన్ని ఏ కారణంతో అయినా నా ఇంటికి కోడలుగా స్వీకరించను అని చెప్పడంతో ఆర్తి అగర్వాల్ హార్ట్ బ్రేక్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంటే ఇంట్లో ఏం దొరక్క బాత్రూమ్ గడిగే ఫినాయిల్ ఫుల్ బాటిల్ తాగేసింది. దాంతో ఆమెను ఇంట్లో పనిచేసే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫినాయిల్ తాగడం వల్ల ఆర్తి అగర్వాల్కి అబార్షన్ అయిందనే వార్త మీడియాలో సెన్సేషనల్గా మారింది. అప్పటికే మీడియా తరుణ్ని ఆర్తి అగర్వాల్ గురించి అడగ్గా తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అంతే, అంతకు మించి ఏం లేదు, తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో నాకు తెలీదు, నేను తనని కలిసిన తర్వాత దీనికి సమాధానం ఇవ్వగలనని జారుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ వాళ్ళ అమ్మని ఆర్తి అగర్వాల్తో పెళ్లికి ఒప్పించడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఇండస్ట్రీతో మంచి సంబంధం ఉన్న రోజారామని తరుణ్ మాటలు వినకుండా ఆర్తి అగర్వాల్ తన సినిమా కెరియర్లో ఎదగడం కోసం ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో పాటు కొందరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో మంచి సాన్నిహిత్యం ఉందని, అందుకే ఆమెకు మంచి సినిమాలు వస్తున్నాయని తరుణ్కి బ్రెయిన్ వాష్ చేయడంతో తల్లి చెప్పినట్టే తరుణ్ ఆ మాటల్ని నమ్మి ఆర్తి అగర్వాల్తో బ్రేకప్ చేసుకున్నాడు. అప్పటి నుండి ఆర్తి అగర్వాల్ని కలవడం గానీ తనతో మూవీస్ చేయటం గానీ మానుకున్నాడు. ఇక తరుణ్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆర్తి అగర్వాల్ తరుణ్కి తరచూ ఫోన్ చేసినా, కలవాలని మెసేజ్ పెట్టినా తరుణ్ నుండి రిప్లై లేకపోవడంతో మళ్లీ డిప్రెషన్లోకి వెళ్లి ఆ బాధని తట్టుకోలేక ఇంటి మెట్ల మీద నుండి దొర్లుతూ కింద పడిపోయింది. దీంతో ఆమె కండిషన్ చాలా సీరియస్గా మారింది. ఇదంతా చూస్తున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్తి అగర్వాల్తో మూవీస్ చేయటానికి వెనకడుగేశారు. ఎందుకంటే ఎప్పుడు ఏం చేసుకుంటుందో తెలియని పరిస్థితుల్లో ఆర్తి అగర్వాల్ ఉంది కాబట్టి మళ్లీ మూవీస్లో ఇన్వెస్ట్ చేసి ఏమైనా చేసుకుంటే మనీ అంతా పోతుందని భయపడి ఆర్తి అగర్వాల్కి ఆఫర్స్ ఇవ్వడం ఆపేశారు. కానీ ఇటు తరుణ్ మాత్రం మంచి మూవీస్ ని చేస్తూ బిజీగా ఉన్నాడు. అప్పుడే ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు తనని ఇక్కడే వదిలేసి వెళ్తే మళ్లీ ఏదైనా చేసుకుంటుందని అమెరికాకి ఆర్తి అగర్వాల్ని తీసుకుని వెళ్లిపోయారు. అటు తరుణ్ మాత్రం సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే ప్రియమణితో డేట్ కూడా చేశాడు. ఈ విషయం తెలిసి ఆర్తి అగర్వాల్ పేరెంట్స్ ఆర్తి అగర్వాల్కి త్వరగా పెళ్లి చేయాలని, లేదంటే మళ్లీ ఏ అఘాయిత్యానికి ఒడిగడుతుందో అని అమెరికాలో సెటిల్ అయిన తస్వకుమార్ అనే గుజరాతీ బిజినెస్ మ్యాన్తో 2007లో ఆర్తి అగర్వాల్కి పెళ్లిని హడావుడిగా చేశారు. కానీ ఇదంతా పట్టించుకోకుండా తరుణ్ తన మూవీస్లో బిజీగానే ఉన్నాడు. అయితే తరుణ్ని మర్చిపోలేక 2009లో భర్తకు విడాకులు ఇచ్చేసి మళ్లీ హైదరాబాద్కి వచ్చేసింది. అలా వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే గోరింటాకు, దీపావళి మూవీస్ చేసింది. ఆ మూవీస్లో ఆర్తి అగర్వాల్ని చూసిన వాళ్ళంతా బాడీ షేమింగ్ చేయడం ప్రారంభించారు. ఇందుకు కారణం ఆమె డిప్రెషన్లోకి వెళ్లి వర్కౌట్ చేయక లావవ్వడమే. ఇటు తరుణ్ సినిమాగ్రాఫ్ కూడా 2007 నుండి నిదానంగా కిందకు పడుతూ వచ్చింది. ఎందుకంటే లవర్ బాయ్గా అమ్మాయిల మధ్య మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ ఆర్తి అగర్వాల్ ఇన్సిడెంట్తో ఫ్యాన్ బేస్ని కోల్పోయాడు. ఆ తర్వాత భలే దొంగలు, నవవసంతో, యుద్ధం అనే మూవీస్ చేసినా అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి. ఏ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అయితే తరుణ్ తల్లి చెప్పిన కండిషన్స్కి ఓకే అని చెప్పారో ఇప్పుడు తరుణ్ క్యాల్ షీట్స్ ఇస్తానన్నా ఎవరూ ముందుకు రావట్లేదని చెప్పొచ్చు. దీంతో అటు ఆర్తి అగర్వాల్ కెరియర్, ఇటు తరుణ్ కెరియర్ 2014కి పూర్తిగా కింద పడి వాళ్ళని ఆడియన్స్ కూడా మర్చిపోతూ వచ్చారు. అప్పుడే ఆర్తి అగర్వాల్కి తన మేనేజర్ సలహా మేరకి సినిమాల్లో ఛాన్సులు కావాలంటే సన్నగా అవ్వాలని చెప్పడంతో వర్కౌట్ చేసి తగ్గాలంటే చాలా రోజులు పడుతుందని లైపోసెక్షన్ ద్వారా సన్నగా అవ్వాలని యుఎస్కి వెళ్ళింది. ఆర్తి అగర్వాల్ తనకున్న ఆస్తమా విషయాన్ని డాక్టర్స్ దగ్గర దాచి లైపోసెక్షన్ ఆపరేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఆపరేషన్ కాస్త బెడిసి కొట్టడంతో అమెరికాలో జూన్ 6, 2015లో ఆర్తి అగర్వాల్ మరణించడం జరిగింది. ఇటు తరుణ్ కూడా ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాకపోవడంతో తన తండ్రి ఒరిస్సా ఈటీవీ ఛానల్ని ఇప్పుడు తానే చూసుకుంటున్నాడు. అంతేకాకుండా పెళ్లిపీటల దాకా వచ్చిన తరుణ్ పెళ్లి కూడా ఆగిపోయింది. అదెలా అంటే 2018లో వాళ్ళ బంధువుల అమ్మాయితో తరుణ్కి నిశ్చితార్థమై పెళ్లి డేట్ దగ్గరకు వస్తుండగా అమ్మాయి వాళ్ళు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు కారణం తరుణ్కి అమ్మాయికి అండర్స్టాండింగ్ కుదరలేదని చెప్పొచ్చు. మీరు అడగచ్చు, ఇప్పుడు ఓటీటీకి చాలా స్కోప్ ఉంది కదా, తరుణ్ ఎందుకు ఓటీటీ మూవీస్లోనూ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేయకూడదని. అందుకు కారణం తరుణ్ తల్లి. ఆమె తన కొడుకుని ఇంకా టాప్ స్టార్గానే భావిస్తోంది. అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ వచ్చి తను అడిగిన అమౌంట్ ఇచ్చి యాక్ట్ చేపించాలనే అనుకుంటుంది తప్ప తనే కొడుకు మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ ప్రొడ్యూస్ చేయాలని ఆలోచన లేదని తెలుస్తోంది. ఇలా ఆమె ఆలోచనలు ఉండడం వల్లే తరుణ్ కెరియర్ పూర్తిగా పడిపోయింది.
త్రివిక్రమ్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ని తరుణ్ చేస్తాడని భావించినా ఆ తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు. తరుణ్ ప్రేమించే అమ్మాయిని తల్లి కోసం వదులుకొని అటు ఆర్తి అగర్వాల్ జీవితాన్ని నాశనం చేసి ఇటు తన జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. తరుణ్ కథ విన్న తర్వాత తప్పెవరదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.